ఆంధ్రాలో స్వాతంత్ర ఉద్యమము వివేకవర్ధిని మరియు సత్యసంవర్ధిని రాజకీయ చైతన్యాన్ని ప్రేరేపించిన తొలి పత్రికలైనాయి. 1885లో పార్థసారథి నాయుడు ఆంధ్ర ప్రవేశికలను పత్రికలను స్థాపించాడు. గాజుల నరసింహం శెట్టి 1885కు ముందే చెన్నపట్టణ స్వదేశీ సంస్థానాన్ని స్థాపించి క్రీసెంట్ పత్రికను స్థాపించాడు. 1885లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ తొలి సమావేశానికి మద్రాస్ మహాజన సభ సభ్యుడు పి రంగయ్య నాయుడు కార్యదర్శి, పి ఆనందాచార్యులు, అనంతపురం నుండి గుత్తి కేశవ పిళ్ళై మరియు మచిలీపట్నం నుండి వెంకట సుబ్బారాయుడు ఆంధ్ర ప్రతినిధులుగా పాల్గొన్నారు. 1891 నాగ్పూర్ కాంగ్రెస్ సమావేశమునకు పి ఆనందాచార్యులు అధ్యక్షత వహించారు. 1884 జనవరి 26 నుంచి ఇల్బర్ట్ బిల్లు అమలులోకి వచ్చింది. దానితో జనవరి 26ను ఆ రోజు నుంచి సంపూర్ణ స్వరాజ్య దినంగా ప్రకటించారు. 1935 చట్టం 1937 నుంచి అమలులోకి వచ్చింది. కాంగ్రెస్ సమావేశాలకు ఆంధ్ర ప్రతినిధులు హాజరు కావడం జిల్లా సంఘాల స్థాపనకు దారితీసింది. 1892లో కృష్ణా జిల్లా సమావేశం దేశంలోనే మొట్టమొదటి జిల్లా సమావేశంగా ఏర్పడింది. దీని మొదటి సమావేశం 1892 జూలైలో గుంటూరులో రామస్వామి గుప్తా ఆధ్వర్యంలో జరిగింది. 1902లో దేశభక్త కొండా వెంకటప్పయ్య మరియు దాసు నారాయణరావు గారు కృష్ణా పత్రిక అను ప్రముఖ రాజకీయ పత్రికను స్థాపించారు. ఈ పత్రికకు ముట్నూరి కృష్ణారావు సంపాదకుడిగా వ్యవహరించారు. దక్షిణాఫ్రికాలో ఆసియా ప్రజల యొక్క దుస్థితి గురించి పత్రిక ప్రధానంగా ప్రస్తావించింది. విశాఖపట్టణంలో వెల్లూరు మహారాణి ప్రోద్బలం వల్ల భారతీ సంఘం అను సంస్థ ఏర్పడింది. ఆంధ్రాలో స్వాతంత్రోద్యమ భావాలు వందేమాతర ఉద్యమంతో ఊపందుకున్నాయి. 1905 జూలై 4 బెంగాల్ను విభజిస్తూ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ ప్రకటన చేశాడు. అక్టోబర్ 16 బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది. ఇందుకు వ్యతిరేకంగా బిపిన్ చంద్రపాల్ కలకత్తా నోవా వేళి నుండి దుర్గా పూజలతో ఉద్యమాన్ని ప్రారంభించారు. 1905లోనే జపాన్ రష్యాను ఓడించడం ఆంధ్రాను ప్రభావితం చేసింది. మాదిపూడి సోమనాథరావు గారు జపాన్ చరిత్ర అనే గ్రంథాన్ని రాసి మునగాల రాజాకు అంకితం ఇచ్చాడు. శ్రీరామ వీరబ్రహ్మం గారు జపానీయం అను నాటకాన్ని రచించాడు. వందేమాతర ఉద్యమం ఢిల్లీలో హైదర్ రజాక్, మద్రాసులో చిదంబరం పిళ్ళై, కాశ్మీర్లో అజిత్ సింగ్, మహారాష్ట్రలో బాలగంగాధర్ తిలకల ఆధ్వర్యంలో ఊపందుకుంది. ఆంధ్రాలో ఉద్యమం బిపిన్ చంద్రపాల్ పర్యటనతో ప్రారంభమైంది. ఉద్యమాన్ని చేపట్టిన ప్రముఖ ఆంధ్రులు గాడిచెర్ల, మట్నూరి కృష్ణారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, న్యాపతి సుబ్బారావు, గొల్లపూడి సీతారామశాస్త్రి మరియు చిలకమర్తి లక్ష్మీ నరసింహం. కొండా వెంకటప్పయ్య మరియు ముట్నూరు కృష్ణారావుల పత్రికైన కృష్ణాపత్రిక మరియు ప్రకాశం పంతుల యొక్క స్వరాజ్ అను పత్రిక ఉద్యమ భావాలను వ్యాప్తి చేశాయి. 1906 కలకత్తా సమావేశంలో స్వరాజ్ తీర్మానంను పి ఆనందాచార్యుడు ప్రవేశపెట్టారు. ఇతర ఆంధ్ర నాయకులు గాడిచెర్ల, కె లక్ష్మణరావులు తీర్మానాన్ని బలపరిచారు. మద్రాసులో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన బార్ కౌన్సిల్ సమావేశానికి సుబ్రహ్మణ్యం అయ్యర్ అధ్యక్షుడైనాడు. స్వదేశీ మిత్రన్ అనే పత్రికను సుబ్రహ్మణ్య అయ్యర్ స్థాపించాడు. మద్రాస్ బీచ్లో శ్రీరామమూర్తి వందేమాతరం గీతాన్ని ఆలపించాడు. ఉద్యమ వ్యాప్తి కొరకు జాతీయ నిధిని ఏర్పరిచి అందుకు సిహెచ్ సుబ్బారావుని అధ్యక్షుడిగా వ్యవహరించారు. గదర్ పార్టీ అను విప్లవ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు దర్శి చెంచయ్య ఉద్యమ నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చాడు. నేను నా దేశం అను గ్రంథాన్ని ఈయన రచించాడు. 1907లో ముట్నూరు కృష్ణారావు ఆంధ్రాలో బిపిన్ చంద్రపాల్ పర్యటనను ఏర్పాటు చేశాడు. పర్యటనకు ముందే రాజమండ్రిలో యువకులు బాలభారతీ సమితి అను సంస్థను స్థాపించి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసములను చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తెలుగులో అనువదించారు. బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో గోదావరి స్టోర్స్ అను దుకాణానికి శంకుస్థాపన చేశారు. మచిలీపట్నంలో కోపల్లి హనుమంతరావు బిపిన్ చంద్రపాల్కు స్వాగతం పలికాడు. బిపిన్ చంద్ర పర్యటన అనంతరం కోవల్లి హనుమంతరావు
ప్రిన్సిపల్గా మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల ఏర్పడింది. 1910లో నేషనల్ కాలేజ్ లేదా బందర్ నేషనల్ కాలేజ్గా మారింది. వందే మాతర ఉద్యమ ముఖ్య సంఘటనలు: 1. రాజమండ్రి కళాశాల సంఘటన 1907. రామచంద్రరావు అనే విద్యార్థి ప్రిన్సిపల్ మార్క్ హంటర్కు వ్యతిరేకంగా వందేమాతరం బ్యాడ్జీలు పెట్టుకొనినందుకు కాలేజీ నుండి నిషేధించారు. ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో రక్షణ పొందుతున్న గాడిచెర్ల కూడా అదే చర్యకు పూనుకోవడంతో బహిష్కరింపబడ్డాడు. గాడిచెర్ల టంగుటూరి ప్రకాశం పంతులు గారి స్వరాజ్ పత్రికకు సంపాదకుడైనాడు. ఉద్యమంలో అరెస్ట్ అయిన మొట్టమొదటి అగ్రనాయకుడు గాడిచెర్ల. కాకినాడ అలజడులు: 1907 మే 31న జిల్లా వైద్యశాఖాధికారి కెప్టెన్ క్యాంప్ సమీక్షంలో 3 పిల్లలు వందేమాతర గీతాన్ని ఆలపించారు. క్యాంప్ కోవెల్ల కృష్ణారావు అనే విద్యార్థిని దండించాడు. రఘుపతి వెంకటరత్నం నాయుడు క్యాంపు యొక్క దౌర్జన్యం వల్లనే అలజడులు జరిగాయని పేర్కొన్నారు. కోటప్పకొండ సంఘటన: 1909 ఫిబ్రవరి 18న కోటప్పకొండలో చిన్నప్పరెడ్డి పోలీసులపై దాడి చేశాడు. అలజడిలో జిల్లా ఎస్పీ సుబ్బారావు గాయపడ్డాడు. చిన్నప్పరెడ్డి ఉరితీయబడ్డాడు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోనే అతివాద మితవాద ధోరణులు రావటం, 1907 సూరత్ సమావేశంలో అతివాదులు కాంగ్రెస్ నుండి బహిష్కరించబడడం ఆంధ్రాపైన ప్రభావం చూపింది. గాడిచెర్ల, కోవెల్ల హనుమంతరావు, పి నారాయణమూర్తి అతివాదులైనారు. వైస్రాయ్గా ఉండి కార్యనిర్వహణక వర్గంలోకి నియమించబడ్డ మొట్టమొదటి ఆంధ్రుడు బిఎన్ శర్మ. 1909 నుండి వైస్రాయి కార్యనిర్వహణ వర్గంలోకి నియమించబడడం ప్రారంభమైంది. బిఎన్ శర్మ మరియు కొండా వెంకటప్పయ్యలు మితవాదులైనారు. హోమ్ రూల్ ఉద్యమం 1916. 1915 భారత రాజకీయాల్లో కీలకమైన సంవత్సరం. తిలక్ 6 సంవత్సరాల కారాగారాన్ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడు. మేడం అనిబిసెంట్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లుగా ప్రకటన చేసింది. గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చారు. హోమ్ రూల్ ఉద్యమం గురించి అనిబిసెంట్ మొట్టమొదటిసారిగా 1915 బాంబే కాంగ్రెస్ సమావేశంలో ప్రస్తావించింది. అనిబిసెంట్ సూచనను బాంబే సమావేశం అధ్యక్షుడు లార్డ్ ఎస్పి సిన్హా వ్యతిరేకించాడు. మొట్టమొదటి హోమ్ రూల్ లీగ్ సంస్థను తిలక్ ప్రారంభించాడు. 1916 సెప్టెంబర్లో అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆంధ్రాలో పర్యటించిన అనిబిసెంట్ మదనపల్లిలో జాతీయ కళాశాలను స్థాపించారు. ఇది ప్రస్తుతం థియోసాఫికల్ కాలేజ్గా పిలువబడుతోంది. ఇందుకు జేహెచ్ కజిన్స్ తొలి ప్రిన్సిపాల్ అయినారు. గాడిచెర్ల తిలక్ స్థాపించిన హోమ్ రూల్ లీగ్ తరఫున ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆంధ్ర హోమ్ రూల్ లీగ్ శాఖకు అధ్యక్షుడైనాడు. గ్రంథాలయ ఉద్యమం, పట్టణాలయ ఉద్యమాన్ని గాడిచెర్ల ప్రారంభించాడు. సరోజినీ నాయుడు రచించిన అవేక్ మదర్, మేలుకో తల్లి అనే గీతాన్ని నూతన హైందవ మాతృగీతంగా అనువదించారు. స్వరాజ్య పరమోద్దేశం అనే కరపత్రాన్ని ముద్రించారు. కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, కెవి రెడ్డి నాయుడు, పట్టావి సీతారామయ్య హోమ్ రూల్ లీగ్లో చేరారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు స్థాపించిన దేశమాత మరియు ఆంధ్ర పత్రికలు ఉద్యమాన్ని వ్యాప్తి చేశాయి. 1916 లక్నో కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ నుండి బహిష్కరింపబడ్డ అతివాదులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. 1917 కలకత్తా సమావేశానికి అనిబిసెంట్ అధ్యక్షురాలైంది. ఈ సమావేశంలోనే తిలక్ సూచన మేరకు ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. సహాయ నిరాకరణోద్యమం. కారణాలు: 1. మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు స్వయం పరిపాలనకు బదులు ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టాయి. 2. ప్రజా హక్కులు కాలరాసే విధంగా జస్టిస్ రౌలత్ కమిటీ 4 చట్టాలను ప్రతిపాదించింది. కమిటీలో సభ్యుడైన భారతీయుడు జస్టిస్ శంకరన్ నాయర్ కమిటీకి రాజీనామా చేశాడు. రౌలత్ చట్టాలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ 13, 1919న అమృత్సర్లో జలియన్ వాలాబాగ్ హత్యాకాండ చోటు చేసుకుంది. జనరల్ డయ్యర్ అరాచకాలకు నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ సర్ బిరుదును త్యజించాడు. 3. ఫస్ట్ వార్ తర్వాత జరిగిన ప్యారిస్ శాంతి సమావేశంలో
టర్కీలో ఖలీఫా వ్యవస్థను రద్దు చేస్తామని ఇంగ్లాండ్ హెచ్చరించింది. ఆలీ సోదరులు మౌలానా మహ్మద్ అలీ, షౌకత్ అలీలు అఖిల భారత ఖిలాఫత్ కమిటీ స్థాపించారు. కమిటీ మొదటి సమావేశం లక్నోలో జరిగింది. ఢిల్లీలో జరిగిన సమావేశానికి పూరి శంకరాచార్య పాల్గొని ముస్లింలకు మద్దతు పలికారు. ఈ సమావేశంలోనే గాంధీ ఖిలాఫత్ కమిటీకి అధ్యక్షుడిగా ప్రకటించబడ్డాడు. 5. పంజాబ్ దురాగతాలకు బాధ్యుడైన డయ్యర్ను శిక్షించడము, స్వయం పరిపాలన మరియు ఖలీఫా వ్యవస్థ పరిరక్షణ అను కారణాలతో ఉద్యమం ప్రారంభించాలని తీర్మానించబడ్డది. 1920 సెప్టెంబర్ 4వ తేదీన జరిగిన కోల్కతా సిడబ్ల్యూసి సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రతిపాదనలను కొండా వెంకటప్పయ్య వ్యతిరేకించాడు. ఉద్యమ గమనము. 1. గరిమెళ్ళ సత్యనారాయణ గారి మా కొద్దీ తెల్లదొరతనం అనే గేయం గొప్ప ప్రచారం పొందింది. ఈ గేయ రచనకు గరిమెళ్లకు 6 నెలల జైలు శిక్ష పడింది. మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహిళలు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ మరియు దువ్వూరి సుబ్బమ్మలు ముఖ్యమైన నాయకురాళ్లైనారు. 1921 మార్చి 31న విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి గాంధీ, నెహ్రూ వంటి అగ్రనాయకులు తరలివచ్చారు. ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య, పట్టాభి సీతారామయ్య, దేశభక్త కొండా వెంకటప్పయ్య, బులుసు సాంబమూర్తి మరియు తెలంగాణ నుండి మాడపాటి హనుమంతరావులు సభలో పాల్గొన్నారు. సభ నిర్వహణకు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రామదండు పేరుతో 500 మంది కార్యకర్తలను ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలోనే బందరకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు. దానిని గాంధీకి బహుకరించారు. విజయవాడ సమావేశంలో బాలగంగాధర్ తిలక్ స్మారక నిధికి 1 కోటి రూపాయలు వసూలు చేయాలని, 1 కోటి మంది కాంగ్రెస్ సభ్యులు చేర్చాలని, ఖద్దరు ఉద్యమానికి 20 లక్షల రాట్నాలు ఇవ్వాలని, మద్యపానాన్ని వ్యతిరేకించాలని తీర్మానాలు చేయబడ్డాయి. తిలక్ నిధికి భారీగా విరాళాలు సేకరించబడ్డాయి. యామిని పూర్ణతిలకం అను వేశ్య తన యావదాస్తి తిలక్ నిధికి విరాళంగా ఇచ్చింది. 1921 అక్టోబర్లో గాంధీ తన 2వ పర్యటన ప్రారంభమైంది. 1921 నవంబర్ 5వ తేదీన కాంగ్రెస్ కమిటీ శాసన ఉల్లంఘనకు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు చీరాల, పేరాల, పల్నాటి సత్యాగ్రహం మరియు పెదనందిపాడు ఉద్యమం చోటు చేసుకున్నాయి. చీరాల పేరాల ఉద్యమం. చీరాలను మున్సిపాలిటీగా చేసి అధిక పన్నులు విధించడానికి వ్యతిరేకంగా ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఉద్యమాన్ని నడిపాడు. చీరాలకు బయట రామ్నగర్ పేరుతో పాకలు నిర్మించి ఇంటి పన్నును వ్యతిరేకించాడు. బరంపురంలో జరుగుతున్న ఆంధ్ర మహాసభ సమావేశానికి వెళ్ళి దుగ్గిరాల నిర్బంధించబడ్డాడు. అంతటితో ఈ ఉద్యమం ఆగిపోయింది. బెజవాడ గోపాల్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చీరాల మున్సిపాలిటీ రద్దు చేయబడింది. గోపాలకృష్ణ జీవిత చరిత్రను జి. వెంకట సుబ్బారావు రచించాడు. పల్నాడు సత్యాగ్రహం 1921. పల్నాడు అటవీ ప్రాంతానికి చెందిన చెంచు తెగలు కనగంటి హనుమంతు ఆధ్వర్యంలో అడవి పన్నులైన పుల్లారికి వ్యతిరేకంగా ఉద్యమించారు. హనుమంతు పల్నాడు అడవీ సత్యాగ్రహాన్ని నిర్వహించాడు. మోచలపాడు వద్ద చంపబడ్డాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ మరియు వేదాంత నరసింహాచారి ఉద్యమానికి మద్దతిచ్చారు. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం 1922. ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి గారు పెదనందిపాడు ఉద్యమాన్ని నడిపారు. ఉద్యమంలో భాగంగా శాంతిసేనను స్థాపించారు. మాన్యం తిరుగుబాటు 1922-24. గోదావరి ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో కోయ తెగలను సంఘటితపరిచి అల్లూరు సీతారామరాజు మాన్యం తిరుగుబాటుని నిర్వహించాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చాగల్లులో జన్మించాడు. చిట్టగాంగ్లో గెరిల్లా యుద్ధం తంత్రంలో శిక్షణ పొందాడు. ప్రభుత్వం యొక్క అడవీ చట్టాలకు వ్యతిరేకంగా గిరిజన నాయకులు, ముఠాదారులు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపాడు. 1922 ఆగస్టు 2న తన మొదటి దాడిని చింతవల్లి పోలీస్ స్టేషన్పై చేశారు. అన్నవరం, అడ్డలేగల, రంపచోడవరం పోలీస్ స్టేషన్లపై కూడా దాడులకు పాల్పడ్డారు. ఇతని ప్రధాన అనుచరులు గంటందొర, మల్లుదొర,
మరియు అగ్గిరాజు అనగా పేడిచెర్ల సూర్యనారాయణరాజు. 1924 మే 7వ తేదీన సీతారామరాజ్ కంచు మీనన్ అనే సైనికుడికి పట్టుబడ్డాడు. అదే రోజు కొయ్యూరు వద్ద మేజర్ గుడాల్చే కాల్చి చంపబడ్డాడు. కృష్ణదేవిపేటలో రాజుని సమాధి చేశారు. రూదర్ఫర్డ్ సీతారామరాజు దాడులను అణిచివేయడానికి ప్రత్యేక కమిషనర్గా వ్యవహరించారు. చెంచుల తిరుగుబాటు పల్నాటి తిరుగుబాటు అని అంటారు. కోయల తిరుగుబాటును రంప లేదా అల్లూరి తిరుగుబాటు అని అంటారు. 1922 ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో చోటు చేసుకున్న చౌరీ చౌరా సంఘటనతో గాంధీ ఉద్యమాన్ని నిలిపివేయడానికి పూనుకొన్నాడు. ఫిబ్రవరి 11, 1922న ఉద్యమం నిలిపివేయబడింది. ఉద్యమాన్ని నిలిపివేస్తూ గాంధీ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ భేదాలకు దారితీసింది. 1922 గయా సమావేశానికి అధ్యక్షుడైన దేశబంధు సిఆర్ దాస్ గాంధీ నిర్ణయాన్ని విమర్శించాడు. శాసనసభలకు పోటీ చేయాలని పిలుపునిచ్చాడు. మోతీలాల్ నెహ్రూ, విఠల్భాయ్ పటేల్, ఎంఆర్ జైకర్లు మార్చుకోదలుచుకున్నారు. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ అని పార్టీని స్థాపించారు. శాసనసభలలో ప్రవేశము అనే నినాదంపై స్వరాజ్ పార్టీ ఎన్నికల్లో పాల్గొంది. కేంద్ర శాసనసభలు అతిపెద్ద పార్టీగా అవతరించింది. మోతీలాల్ నెహ్రూ దీనిని ప్రారంభించారు. మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడైనాడు. విఠల్భాయ్ పటేల్ మొట్టమొదటి ఎన్నుకోబడ్డ స్పీకర్ అయినాడు. సిఆర్ దాస్ కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్కు అధ్యక్షుడైనాడు. కానీ 1925లో సిఆర్ దాస్ హఠాత్ మరణంతో స్వరాజ్ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా కలిసిపోయింది. ఉద్యమాన్ని నిలిపివేయడంలో గాంధీ నిర్ణయాన్ని సమర్థించిన నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, సుభాష్ చంద్రబోస్, వల్లభభాయ్ పటేళ్లు మార్పును వ్యతిరేకించిన వారైనారు. ఆంధ్రాలో కూడా స్వరాజ్ పార్టీ ప్రభావం రాజకీయాలను నిర్దేశించింది. వివి రామదాసు అధ్యక్షుడిగా మరియు ఉన్నవ లక్ష్మీనారాయణ కార్యదర్శిగా ఆంధ్ర స్వరాజ్ పార్టీ శాఖ ఏర్పడింది. 1923లో జరిగిన ఎన్నికల్లో ఉన్నవ లక్ష్మీనారాయణ స్వరాజ్ పార్టీ తరపున మద్రాస్ శాసనసభకు ఎన్నికైనాడు. మహర్షి అని పిలువబడే బులుసు సాంబమూర్తి సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానమే 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానానికి ప్రాతిపదిక అయింది. పిఠాపురం రాజా స్వరాజ్ పార్టీలో చేరి శాసనసభల ప్రవేశం అను ఉద్యమాన్ని బలపరిచారు. అనంతరం పీపుల్స్ పార్టీ అనొక ప్రత్యేక పార్టీని స్థాపించారు. సైమన్ కమిషన్ 1927లో ఇంగ్లాండ్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ సైమన్ కమిషన్ మరియు హార్కోర్ట్ బట్లర్ కమిటీలను ఏర్పరుస్తూ ప్రకటన చేశారు. 7 గల సైమన్ కమిషన్ 1919 రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి ఏర్పడింది. బట్లర్ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి మరియు స్వదేశీ సంస్థానాలకు మధ్య సంబంధాలను పెంచడానికి ఏర్పడింది. భారతదేశంలో జస్టిస్ పార్టీ మరియు డాక్టర్ అంబేద్కర్ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ తప్పించి మిగతా పార్టీలన్నీ సైమన్ కమిషన్ని వ్యతిరేకించాయి. 1928 ఫిబ్రవరి 3వ తేదీ సైమన్ కమిషన్ భారతదేశాన్ని దర్శించింది. 1928 ఫిబ్రవరి మాసంలోనే మద్రాసులో కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశం సైమన్ బహిష్కరణకు పిలుపునిచ్చింది. అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య మరియు బుచ్చయ్య శాస్త్రిలు ఉద్యమంలో పాల్గొన్నారు. ఎన్ సత్యమూర్తి సైమన్ వ్యతిరేక కమిటీకి నాయకత్వం వహించారు. తెనాలిలో జీవి పున్నయ్య శాస్త్రి అధ్యక్షతన సైమన్ వ్యతిరేకోద్యమం నడిచింది. మద్రాసులో ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా వెలుగులోనికి వచ్చాడు. ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమం 1929 లాహోర్ సమావేశం పూర్ణ స్వరాజ్కు పిలుపునిచ్చింది. జనవరి 26 ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినంగా పరిగణించాలని తీర్మానించింది. త్రివర్ణ పతాకం మొట్టమొదటిసారి ఎగురవేయబడింది. సమావేశంలో పాల్గొన్న కొండా వెంకటప్పయ్య గాంధీ నుండి సూచనలు పొందాడు. ఆంధ్ర కాంగ్రెస్ సంఘం కాకినాడలో సమావేశమై కేంద్ర రాష్ట్ర శాసనసభలకు ఆంధ్రులు రాజీనామా చేయాలని పిలుపునిచ్చింది. దీని ప్రకారం టంగుటూర్ ప్రకాశం మరియు జోగయ్యలు
మద్రాస్ శాసనసభకు గాడిచెర్ల, కడప కోటిరెడ్డి శాసనమండలికి వి రామదాసు పంతులు మరియు వి రామారావులు కేంద్ర శాసనసభ